ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యంతో ఏలూరు నగర ప్రజలకు 2 పూటలా త్రాగునీరు అందించగలిగామనే నమ్మకం కలిగిందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ ఎస్సీ బి వెంకటరామరెడ్డి, ఎంఈ సురేంద్రబాబులతో కలిసి దెందులూరు సమీపంలోని గోదావరి కాలువ మరియు ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటిని అందించే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ, ఎంఈలతో కలిసి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాకాలం సగం రోజులు పూర్తయినప్పటికీ వర్షాలు పడకపోవడం, జూలై 5వ తేదీలోపు ఏలూరు కాలువకు రావాల్సిన గోదావరి జలాలు సమయానికి రాకపోవడం కారణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నెల రోజులకు సరిపడా నిల్వ ఉండవలసిన నీరు పూర్తిగా తగ్గిపోయి ఇసుక పొరలు కనపడ్డాయన్నారు. ఇరిగేషన్ అధికారుల దృష్టికి త్రాగునీటి సమస్యను తీసుకువెళ్తున్నప్పటికీ గోదావరి కాలువ ద్వారా నీటిని విడుదల చేయలేదని అన్నారు. నగర ప్రజలకు త్రాగునీరు 2 రోజులకు సరిపడా మాత్రమే ఉండడంతో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య దృష్టికి సమస్య తీవ్రతను తీసుకువెళ్లారని చెప్పారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు ప్రజల త్రాగునీటి సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యంతో ఏలూరు కాలువకు ఇరిగేషన్ అధికారులు నీరు విడుదల చేశారని చెప్పారు. అయితే ఏలూరు కాలువ ఎండింగ్ పాయింట్ దెందులూరు అవడంతో పైనుంచి వచ్చిన గుర్రపు టెక్క, తోడు, నాచు చేరి మోటార్ల ద్వారా ఎస్ఎస్ ట్యాంక్లోకి గోదావరి జలాలను తోడడం సాధ్యపడటం లేదన్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి 4 జేసీబీలు, 50 మంది సిబ్బందితో గుర్రపు టెక్క, నాచు తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని పెద్దబాబు తెలిపారు. ఈ రోజు ఉదయం నుండి గోదావరి జలాలను మోటార్ల ద్వారా ఎస్ఎస్ ట్యాంక్లోకి తోడడం ప్రారంభించామని ఆయన తెలియజేశారు. గోదావరి కాలువలో నీటి మట్టం సంతృప్తంగా ఉండడంతో మోటార్లన్నీ పనిచేస్తున్నాయని, 10 రోజుల పాటు ఇదే విధంగా గోదావరి కాలువ నీరు వచ్చినట్లయితే నగర ప్రజలకు త్రాగునీటికి సమస్య ఉండదని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటిని అందించడం కోసం ఎంతో వ్యయ ప్రయాసాలు పడవలసి వస్తుందని ప్రజలు అర్థం చేసుకుని త్రాగునీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలని నగర ప్రజలను ఎస్ఎంఆర్ పెదబాబు కోరారు. వీరి వెంట మున్సిపల్ డిఈలు అప్పలరాజు, నారాయణరావు, రజాక్, ఏఈ పవన్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు. స్టోరేజ్ ట్యాంకు మరి కింద సంవత్సరం, ఈ సంవత్సరం వేసవకాలం వరకు నీళ్ళని ఏ రకంగా మనం ట్యాంక్ ఫిల్ చేసి నగర ప్రజలకు 2 పూట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చాము కార్పొరేషన్ పరంగా ప్రజలకి. మరి ప్రతి సంవత్సరం కూడా నాకున్నటువంటి 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ప్రతి సంవత్సరం కూడా జూన్ 1వ తారీఖుకి 2వ తారీఖు కల్లా గోదావరి కాలువలు వదలటం, అవి మన దగ్గరికి వచ్చేపాటికి 3-4 రోజుల్లో జూన్ 5-6 తారీఖుల కల్లా మన ఏలూరుకి ఆ గోదావరి నీళ్లు రావటం, అక్కడి నుంచి మళ్ళీ మనం స్టోరేజ్ మనం పంపింగ్ చేసుకొని మనకున్నటువంటి ట్యాంక్ని నింపుకునేటువంటి ప్రక్రియ ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసినటువంటి 12 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. మరి ఈ సంవత్సరానికి వచ్చేపాటికి మనం చూస్తూనే ఉన్నాం. వానాకాలం వచ్చింది, వానాకాలం సుఖం అయిపోవచ్చింది. మరి కానీ వానదేవుడు మరి మన రాష్ట్ర ప్రజలపైన, మన దేశ ప్రజలపైన ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పి కింద సంవత్సరం నుంచే సూచనలు ప్రభుత్వం వారు ఇవ్వటం, మరి అట్లాగే ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పంటలు వానలు తక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఎంత జాగ్రత్తగా పొదుపుగా ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్ మనం వాడినా కానీ మరి 2 నెలల నుంచి కంటిన్యూషన్గా అసలు వానలు పడినటువంటి సందర్భం లేదు. మన గోదావరి కెనాల్ కూడా మన దగ్గరికి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. గోదావరి కెనాల్ నుంచి కొంచెం వాటర్ వదిలారు. మన నారాయణపురం, చేబ్రోలు ఇక్కడ వరకు అయితే కాలువ గట్టిగానే వస్తుంది. అక్కడి నుంచి దిగువ ప్రాంతంలో మనం ఏలూరు డెడ్ ఎండ్ టైలెండ్లో ఉన్నాం కాబట్టి మరి పైనుంచి వచ్చేటువంటి గుర్రపు టెక్క కానివ్వండి, నాచు కానివ్వండి, తూటు కానివ్వండి, ఏదైనా కానీ పైనుంచి వచ్చినటువంటి అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గర స్టోర్ అయిపోయి ఉండటం వల్ల మరి నీళ్లు కిందకు వచ్చినటువంటి సందర్భం లేదు. మరి తూటంతా, గుర్రపు టెక్క అంతా చేరిపోయి ఉండటం వల్ల ఎదరే నీళ్లు తనిపెట్టుకొని మరి కింద సాగుకు ఉపయోగపడుతున్నాయి. మరి దానిలో భాగంగానే ఏ రోజుకు ఆ రోజు, ఈ రోజు కాలువ వస్తుంది, ఈ రోజు కాలువ వస్తుంది అని చెప్పి మరి ఎదురు చూసినటువంటి సందర్భంలో మరి మొన్న మన ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు మేము
ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ట్యాంక్లో ఉన్నటువంటి స్టోరేజ్ని ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి వివరించి చెప్పడంతో ఆ రోజుకి ఆ రోజే మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకొని మన శాసనసభ్యులు వారు గవర్నమెంట్లోకి వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. మరి అప్పటికప్పుడే మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ మినిస్టర్ గారికి నిమ్మల రామానాయుడు గారికి చెప్పడం, మరి ఆ తెల్లారే మొన్న ఏదైతే సీఎం గారిని కలిశారో మరి నిన్న మధ్యాహ్నం కల్లా కాలువ రీడింగ్ కొంచెం పెంచి మన ఏలూరు వరకు వచ్చేటువంటి పరిస్థితి. మరి నిన్న మధ్యాహ్నం శాసనసభ్యులు వారు, మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఇక్కడికి విజిట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి తూడినంతా కూడా తీయాలి, అట్లాగే మ్యాన్ పవర్ కూడా పెట్టండి, స్లూవెల్స్ వాల్ షట్టర్స్ ఏదైతే మనకి గుండుగోల నుంచి ఏలూరు వరకు 15 పెద్దవి ఉన్నాయి, ఒక 6 చిన్నవి ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంచెం షట్టర్లు కొంచెం కిందకి దింపాలని చెప్పేసి మన ఎంఈ గారు, అట్లాగే ఎస్సీ గారు, గౌరవ కమిషనర్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, అట్లాగే మన ఏలూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక 30 మంది స్టాఫ్ని తీసుకొని బయట నుంచి ఒక 20 మంది స్టాఫ్ని ఎంగేజ్ చేసి ఒక 4 మిషన్లు పెట్టి 200 మిషన్లు జేసీబీలు పెట్టి మరి పొద్దున్న నుంచి కూడా ఉదయం 6 కాడ నుంచి కాలువలో ఉన్నటువంటి గుర్రపు డెక్క, తూటు ఇదంతా కూడా మనుషులు మిషన్లు పెట్టి తీసి ఉదయం 9 కల్లా మనకి ఏలూరు కార్పొరేషన్లో డ్రింకింగ్ ట్యాంక్లో ఉన్నటువంటి 25 మోనోబ్లాక్ మిషన్లు, అట్లాగే మనకు ఉన్నటువంటి 2 150 మోటార్లు 60 50లు అన్నీ కూడా ఆడించి ఒక వారం 10 రోజులు ఆడినట్లయితే మళ్ళీ 20-25 రోజులు ఏలూరు నగర ప్రజలకు 2 పూట్ల నీళ్ళు వస్తాయి. కాబట్టి ఒక మన గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి కానివ్వండి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, గౌరవ మేయర్ గారు, శాసనసభ్యుల వారు మేమందరం కూడా విన్నవించుకున్నాం. ఒక వారం రోజులు కాలువ రీడింగ్ తగ్గకుండా ఇచ్చినట్లయితే ఒక నెల రోజులు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది, మేము నీళ్లు స్టోరేజ్ ట్యాంక్లోకి నింపుకోగలుగుతామని చెప్పేసి విజ్ఞప్తి చేసుకోగలిగాం. గౌరవ కలెక్టర్ గారు కూడా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఇదంతా కూడా చెప్పడానికి ప్రజలు కూడా నీరుని వృధా చేయకుండా, నీరు అవసరం లేకపోతే ఆ ట్యాప్ కట్టేసి ఉంచాలని చెప్పేసి ఎంతో కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసతో డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లాగే ఈ స్టోరేజ్ ట్యాంక్ని నింపటము, అట్లాగే అవి ఫిల్టర్ చేసి రిజర్వాయర్లోకి ఎక్కించి మీ అందరి ఇళ్ళకి సప్లై ఇస్తున్నాం. కాబట్టి నీటిని వృధా చేయొద్దని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారు, మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు ప్రజానీకానికి చెప్పడం జరిగింది. మరి ఉదయం 6 కాడ నుంచి మరి ఎంఈ గారు కావచ్చు, ఎస్సీ గారు, అట్లాగే డిఈలు, ఏఈలు, కమిషనర్ గారు అందరూ కూడా ఈ చెరువు కాడు ఉండి ఈ నీళ్ళ ఎద్దడి లేకుండా ఏలూరు నగర ప్రజలకు 2 పూట్ల డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి మరి చెప్పడానికి మేము ప్రజానీకానికి అందరికీ కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏంట్రా